ఈ వాతావరణానికి పని అయితే మధ్యలోనే ఆపాల్సి వచ్చింది. అసలు మ్యాటర్ ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్న గోడల పైన బెడ్లు అయితే వేయాలంట. ఇంకా నేనైతే హోటల్ దగ్గరికి పోయి టిఫిన్ కట్టించుకొని పని దగ్గరికి అయితే వచ్చేసిన. పని దగ్గరికి రాగానే ఇంకా అందరం కలిసి టిఫిన్ తినేసి పని అయితే స్టార్ట్ చేసేసాం. ఫస్ట్ అయితే ఇసుక కంకర పైకి అయితే మోసుకున్నాం. ఇంకా మేము ఇసుక కంకర పైకి మోసుకునేసరికి ట్రాక్టర్ లో సిమెంట్ ప్యాకెట్లు, పోట్లు, సైడ్ రేకులు అయితే వచ్చాయన్నమాట. ఒక సైడ్ మా వాళ్ళు ట్రాక్టర్ లో ఉన్న లోడ్ అన్లోడ్ చేస్తుంటే నేనైతే కంకర పొడిమాలు అయితే తిప్పేశాను. ఇంకా నేను పొడిమాలు తిప్పేసి కుండి కొట్టి బయటికి వచ్చి చూస్తే మా వాళ్ళు అయితే ట్రాక్టర్ లో ఉన్న లోడ్ మొత్తం అన్లోడ్ చేసి హైట్ ఉన్న కట్టెలను అయితే కావాల్సినంత సైజులో కట్ చేసుకుంటున్నారు. ఒక సైడ్ మా వాళ్ళు అయితే కట్టెలు కట్ చేస్తుంటే ఇంకో సైడ్ మేమైతే గోడలపైకి డ్రిల్లు ఎత్తి సైడ్ రేకులు అయితే కడుతున్నాము. ఇంకా రేకులు కట్టడం, కట్టెలు కట్ చేయడం అయిపోగానే ఎవరి పని వాళ్ళమైతే స్టార్ట్ చేసేసాం. ఒక సైడ్ మా వాళ్ళు బయట మెట్ల సెంటరింగ్, లోపల అట్టాబండ సెంటరింగ్ అయితే కొడుతున్నారు. ఇంకా నేను, ఖలీల్ బై, పులి బ్రో వచ్చేసి గోడలపైన బెడ్లు అయితే వేస్తున్నాం. అలా మధ్యాహ్నం భోజన టయానికి ఇలా ఎల్ టైప్ బెడ్లు, మెట్ల సెంటరింగ్, అట్టాబండ సెంటరింగ్ అయితే ఇలా అయిపోగొట్టాము. మధ్యాహ్నం భోజనం తినేసి అలా కొంచెం రెస్ట్ తీసుకొని ఇంకా మళ్ళీ పని అయితే స్టార్ట్ చేసేసాం. మా వాళ్ళు వాళ్ళ పని చూసుకుంటున్నారు. మేమైతే మాలైపోయింది అని ఇసుక కంకర పైకి అయితే మోసుకున్నాము. అలా ఇసుక కంకర మోసుకున్నామో లేదో క్లైమేట్ మొత్తం మారిపోయింది. ఒక సైడ్ విపరీతమైన గాలి, ఇంకో సైడ్ ఫుల్ వానమోడం అయితే వచ్చేసింది అనమాట. ఇంకా చినుకులు పడుతున్నాయని పని అయితే అక్కడతో ఆపేసి సామాన్లు మొత్తం ఎత్తేసి ఇంటికి అయితే బయలుదేరిపోయాము. వీడియో అయితే ఇంతే మావా. వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి. అలాగే ఫాలో చేయడం మర్చిపోకండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.